2023లో విడుదలైన ఖుషి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగు చిత్రం. మజిలీ, నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఖుషి సినిమాను ఒక విజువల్ వండర్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం కోసం మేకర్స్ చాలా ఖర్చు పెట్టారు. ముఖ్యంగా కశ్మీర్ బ్యాక్ డ్రాప్, లీడ్ పే రియల్ లైఫ్ హెల్త్ ఇష్యూస్ మరియు మ్యూజికల్ సెట్టింగ్స్ చుట్టూ ఎన్నో ఆసక్తికరమైన మేకింగ్ విశేషాలు ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే మేజర్ పార్ట్ అంతా కశ్మీర్లో సాగుతుంది. పహల్గామ్, గుల్మార్గ్ మరియు శ్రీనగర్ వంటి లొకేషన్లలో దాదాపు 30 రోజులకు పైగా షూటింగ్ చేశారు. మంచు కురుస్తున్న సమయంలో లైవ్ లొకేషన్లలో తీసిన సీన్లు, సాంగ్స్ విజువల్ గా సినిమాకు పెద్ద అసెట్ అయ్యాయి. కశ్మీర్ షెడ్యూల్ ముగిసే సమయానికి సమంత మయోసైటిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య బారిన పడ్డారు. దీనివల్ల ఆమె కొన్ని నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు విజయ్ దేవరకొండ సమంతకు పూర్తి మద్దతుగా నిలిచి ఆమె కోలుకునే వరకు ఓపికగా ఎదురుచూశారు. దాదాపు 6-7 నెలల విరామం తర్వాత మళ్లీ షూటింగ్ పునఃప్రారంభమైంది. ఆరోగ్య సమస్యల నుండి కోలుకున్న వెంటనే సమంత సెట్స్ లోకి అడుగుపెట్టారు. విపరీతమైన నీరసం ఉన్నప్పటికీ ఆమె కశ్మీర్, కేరళ మరియు హైదరాబాద్ షెడ్యూల్స్ ను చకచకా పూర్తి చేశారు. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు చాలా ఎమోషనల్ అండ్ మెచ్యూర్డ్ వాయిస్ అవసరం కావడంతో సమంత స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. కష్టకాలంలో కూడా ఆమె చూపించిన ప్రొఫెషనలిజం చూసి చిత్ర యూనిట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. సినిమాలో విజయ్ దేవరకొండ కశ్మీర్ మంచుకొండల మధ్య రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ కనిపిస్తారు. అక్కడ రోడ్లు చాలా ప్రమాదకరంగా మంచు వల్ల జారిపోయేలా ఉంటాయి. అయినా సరే విజయ్ ఎక్కడా వెనకడుగు వేయకుండా స్వయంగా బైక్ రైడింగ్ సీన్స్ చేశారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు విజయ్, సమంత ప్రయాణిస్తున్న వాహనం చిన్న ప్రమాదానికి గురై వారిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కానీ వారు వెంటనే కోలుకొని మరుసటి రోజే షూటింగ్ లో పాల్గొన్నారు. ఫస్ట్ హాఫ్ కశ్మీర్లో సాగితే సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్లు కాపురం పెట్టే ఇల్లు, ఆఫీస్ వాతావరణం కోసం కేరళ మరియు హైదరాబాద్ లో ప్రత్యేక సెట్స్ వేశారు. సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ మరియు కొన్ని కీలక సన్నివేశాలను కేరళలోని ప్రకృతి రమణీయమైన లొకేషన్లలో షూట్ చేశారు. కశ్మీర్ చలికి పూర్తి భిన్నంగా కేరళ గ్రీనరీని అద్భుతంగా చూపించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక మధ్య తరగతి కాలనీ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు. విజయ్, సమంతాల మధ్య వచ్చే గృహస్థాశ్రమ సీన్లన్నీ ఇక్కడే చిత్రీకరించారు. దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా లిరిక్స్ రాసే అలవాటు ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు కూడా ఆయనే కొన్ని పాటలు రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ తో కలిసి శివ నిర్వాణ కొచ్చిలో రోజుల తరబడి మ్యూజికల్ సిట్టింగ్స్ వేశారు. విజయ్ దేవరకొండ కూడా కొన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ కు స్వయంగా హాజరై ట్యూన్స్ ఎలా వస్తున్నాయో ట్రాక్ చేశారు. ఫలితంగానే నా రోజా నువ్వే, ఆరాధ్య వంటి చాట్ బస్టర్ సాంగ్స్ పుట్టాయి. ఖుషి సినిమా షూటింగ్ ఎన్నో హెల్త్ అండ్ వాతావరణ సవాళ్ల మధ్య జరిగినప్పటికీ విజయ్ దేవరకొండ, సమంతాల మధ్య ఉన్న మంచి బాండింగ్ వల్ల సెట్స్ లో చాలా సరదా వాతావరణం ఉండేది. కశ్మీర్ మరియు హైదరాబాద్ షెడ్యూల్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన క్రేజీ విశేషాలు ఇవే. కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు వాతావరణం -డిగ్రీలో ఉండేది. ఆ చలిని తట్టుకోవడానికి విజయ్ దేవరకొండ సెట్స్ లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. ప్రతిరోజు షూటింగ్ బ్రేక్స్ లో యూనిట్ సభ్యులందరికీ కశ్మీరీ స్పెషల్ టీ, కావా మరియు వేడివేడి స్నాక్స్ తన సొంత ఖర్చులతో అరేంజ్ చేసేవారట. చలిలో వణుకుతూ షాట్స్ ఇచ్చేవాళ్ళం, కానీ బ్రేక్ రాగానే విజయ్ ఇచ్చే వేడి చాయ్ మమ్మల్ని బతికించేది అని క్రూ మెంబర్స్ సరదాగా చెప్పుకునేవారు. సమంత ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. దీనిని వాడుకొని విజయ్ దేవరకొండ సెట్స్ లో ఆమెపై ఒక భలే ప్రాంక్ చేశారు. ఒకరోజు అర్ధరాత్రి షూటింగ్ ముగిసిన తర్వాత సమంత చాలా అలసిపోయి కార్లో కూర్చున్నారు. విజయ్ ఆమె దగ్గరకు వెళ్లి చాలా సీరియస్ గా మొహం పెట్టి ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. సమంత నిజంగానే విజయ్ ఏదో సీరియస్ విషయం మాట్లాడుతున్నాడేమో అని నమ్మి ఎమోషనల్ గా వినేలోపు విజయ్ ఒక్కసారిగా నవ్వుతూ అది ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం చేసిన ప్రాంక్ అని రివీల్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఫస్ట్ హాఫ్ లో విజయ్ దేవరకొండతో పాటు వెన్నెల కిషోర్, సెకండ్ హాఫ్ లో రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. లొకేషన్ లో వీరు ముగ్గురు కలిస్తే చాలు డైరెక్టర్ కట్ చెప్పినా కూడా నాన్ స్టాప్ గా జోకులు వేసుకుంటూ నవ్వుకునేవారట.
కొన్ని సీన్లలో వెన్నెల కిషోర్ చేసిన ఇంప్రూవైజ్డ్ కామెడీ టైమింగ్ కి విజయ్ దేవరకొండ షార్ట్ మధ్యలోనే పగలబడి నవ్వేసేవారట. దీనివల్ల చాలా సీన్లకు రీటేక్స్ పడ్డాయని, కానీ ఆ రీటేక్స్ అన్ని ఫుల్ ఫన్తో సాగాని డైరెక్టర్ శివ నిర్వాణ ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శివ నిర్వాణకు కేవలం డైరెక్షనే కాదు, పాటలు పాడటం, రాయటం కూడా ఇష్టం. షూటింగ్ ప్యాకప్ అవ్వగానే సెట్స్లో ఆయన చిన్నపాటి మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టేవారట. లొకేషన్లో గిటార్ పట్టుకొని ఆయన పాత తెలుగు పాటలు లేదా తనే సొంతంగా రాసుకున్న ట్యూన్స్ పాడుతుంటే విజయ్, సమంతలతో పాటు చిత్ర యూనిట్ అంతా చుట్టూ కూర్చొని ఎంజాయ్ చేసేవారు. సినిమా పేరుకు తగ్గట్టే సెట్స్లో ఎప్పుడూ ఖుషీ వాతావరణం ఉంచడానికి డైరెక్టర్ ఇలా ప్రయత్నించేవారట. సమంత తన అనారోగ్యం వల్ల సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టిన రోజున విజయ్ దేవరకొండ మరియు మైత్రి మేకర్స్ టీం ఆమెకు గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశారు. సమంతకు ఇష్టమైన పూల బొకేలు, కేక్ కట్టింగ్స్ అరేంజ్ చేసి ఆమెను సర్ప్రైజ్ చేశారు. ఆ హ్యాపీ మూమెంట్లో సమంత ఎమోషనల్ అవ్వడమే కాకుండా తన కష్టాలన్నీ మర్చిపోయి ఆ రోజంతా చాలా సరదాగా గడిపారు. ఖుషీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమా పూర్తి కావడానికి చిత్ర యూనిట్ పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా లీడ్ పేర్ డేట్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్ట్ చాలాసార్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఖుషీ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా ముగిసిన తర్వాత హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ ఆరోగ్య సమస్య బారిన పడ్డారు. దీనివల్ల ఆమె కదలలేని స్థితికి చేరుకోవడంతో షూటింగ్ దాదాపు 6 నుండి 7 నెలల పాటు పూర్తిగా నిలిచిపోయింది. ఒకానొక దశలో ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ మేకర్స్ సమంత స్థానంలో వేరే హీరోయిన్ని అనుకోకుండా ఆమె కోలుకునే వరకు ఓపిక్గా ఎదురుచూశారు. సమంత హెల్త్ ఇష్యూ వల్ల సినిమా ఆలస్యం కావడంతో హీరో విజయ్ దేవరకొండ డేట్ సమస్య పెద్ద సవాలుగా మారింది. విజయ్ అప్పటికే తన తదుపరి సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. ఖుషీ ఆగిపోవడంతో ఆయన మిగతా ప్రాజెక్టులను హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది. సమంత తిరిగి కోలుకొని సెట్స్కి వచ్చిన తర్వాత విజయ్ తన షెడ్యూల్స్ మొత్తాన్ని రీప్లాన్ చేసుకొని ఎలాంటి ఈగోలు లేకుండా ఖుషీని పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సినిమాలోని కశ్మీర్ షెడ్యూల్ విజువల్గా ఎంత అందంగా ఉంటుందో షూట్ చేయటం అంత కష్టంగా సాగింది. అక్కడ -డిగ్రీల చలిలో భారీగా మంచు కురుస్తున్న సమయంలో చిత్ర యూనిట్ పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు హఠాత్తుగా మంచు తుఫాను రావడం వల్ల షూటింగ్ లైవ్ లొకేషన్లలో లైటింగ్ సరిగ్గా లేక గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చేది. తక్కువ పగటి సమయం ఉండటం వల్ల అనుకున్న సీన్లను వేగంగా తీయటం డైరెక్టర్కు సవాల్గా మారింది. కశ్మీర్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక చిన్న ప్రమాదం జరిగింది. వాహనం నియంత్రణ తప్పడంతో విజయ్ దేవరకొండ, సమంతలకు స్వల్ప గాయాలయ్యాయి. వీపు భాగానికి దెబ్బలు తగలడంతో చిత్ర యూనిట్ కంగారు పడింది. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ నొప్పితోనే వారు ఆ షెడ్యూల్ను పూర్తి చేశారు. సాధారణంగా ఒక సినిమా 6-8 నెలలు ఆలస్యమైతే వడ్డీలు మరియు లొకేషన్ అడ్వాన్స్ల వల్ల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి సమంత బ్రేక్ వల్ల మరింత భారంగా మారింది. సినిమా ఆలస్యమవుతున్న కొద్దీ బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా అంచనాలను సజీవంగా ఉంచటం ప్రొడక్షన్ టీంకు ఒక పెద్ద టాస్క్గా మారింది. ఈ సవాళ్ళన్నిటినీ అధిగమించి సమంత తిరిగి వచ్చిన తర్వాత ఎంతో డెడికేషన్తో నటించడం, విజయ్ దేవరకొండ పూర్తి సపోర్ట్ ఇవ్వడంతో అనుకున్న అవుట్పుట్ను సాధించి సినిమాను హిట్ ట్రాక్పై నిలబెట్టగలిగారు. ఖుషీ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. విజయ్ దేవరకొండ, సమంతల కెరీర్లో అంతకుముందు వచ్చిన లైగర్, శాకుంతలం వంటి భారీ డిజాస్టర్ల తర్వాత ఈ సినిమా ఇద్దరికీ చాలా పెద్ద రిలీఫ్ని ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి వీకెండ్లోనే దుమ్మురేపింది. కేవలం 3 రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. లాంగ్ రన్లో ఈ చిత్రం ఓవరాల్గా 100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్లి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అమెరికా మార్కెట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అక్కడ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్తో చాలా ఈజీగా 1 మిలియన్ మార్కును దాటేసి బయ్యర్లకు భారీ లాభాలు మిగిల్చింది. హైదరాబాద్, తెలంగాణ ఏరియాలో కూడా ఈ రొమాంటిక్ క్లాస్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ కూడా సినిమా క్లీన్ హిట్గా నిలిచింది. ఈ రీజియన్లలో సినిమా ఒక మోస్తారుగా ఆడింది. కొన్ని లొకేషన్లలో బ్రేక్ ఈవెన్ అవ్వగా మరికొన్ని చోట్ల స్వల్ప నష్టాలు వచ్చాయి. హేషం అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను సగం హిట్ చేశాయి. థియేటర్లలో విజయ్, సమంతల కెమిస్ట్రీ,
వెన్నెల కిషోర్ కామెడీ మరియు లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓవరాల్ బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ఖుషి కమర్షియల్గా సక్సెస్ఫుల్ హిట్ సినిమాగానే నిలిచింది.